నమస్తే. హిందూ పురాణాల్లో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో కాస్త భయభక్తులతో కూడిన ఒక దేవుడి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆయనే కర్మఫల ప్రదాత శనిదేవుడు. అసలు ఆయన పుట్టుక వెనుక ఉన్న కథ ఏంటి? ఆయనకు ఆ న్యాయాధికారి స్థానం ఎలా దక్కింది? ఇవన్నీ ఈ పురాణ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. శనిదేవుడు అనగానే చాలామందికి వెంటనే ఓ చిన్న భయం మొదలవుతుంది కదా. ముఖ్యంగా ఆ శని దృష్టి గురించి రకరకాల ఆందోళనలుంటాయి. కాని అసలు నిజంగానే అంత భయపడాలా? పురాణాలు ఈ భయం గురించి ఏమంటున్నాయో లోతుగా తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది భయపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఆయన న్యాయదేవుడు. అసలు ఈ అపోహల వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద అపోహ ఏంటంటే, శనిదేవుడు కారణం లేకుండానే కష్టాలు తెచ్చిపెడతాడు అని. కాని గ్రంథాల ప్రకారం రియాలిటీ ఏంటంటే, ఆయన ఎవరినీ అనవసరంగా శిక్షించడు. ఆయన కేవలం ఒక నిష్పాక్షికమైన జడ్జ్ లాంటివాడు. మనుషులు చేసే పనులకు, అంటే వారి సొంత కర్మలకు తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆయన ఇస్తాడు. సింపుల్గా చెప్పాలంటే, ఏం విత్తుతామో అదే కోస్తామన్నమాట. సరే, ఆయనకు ఈ కర్మఫల ప్రదాత లేదా న్యాయమూర్తి పాత్ర ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలంటే సూర్యభగవానుడు, ఛాయాదేవి కథలోకి, అంటే ఆయన జనన వృత్తాంతంలోకి వెళ్ళాలి. ఇది నిజంగా ఎంతో నాటకీయంగా ఉంటుంది. ఇదొక చాలా సంక్లిష్టమైన కుటుంబ నేపథ్యం. సూర్యదేవుడి అపారమైన తేజస్సును, వేడిని ఆయన భార్య అయిన సంజ్ఞ తట్టుకోలేకపోతోంది. అప్పుడు ఆమె తన స్థానంలో అచ్చం తనలాగే ఉండే తన నీడను, అదే ఛాయను సృష్టించి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోతోంది. అలా ఎవరికీ తెలియకుండా సంజ్ఞాస్థానంలో ఛాయ సూర్యుడికి సేవ చేయడం మొదలుపెడుతోంది. అలా ఛాయ గర్భవతిగా ఉన్న సమయంలో పరమశివుడి గురించి ఎంతో కఠినమైన తపస్సు చేసింది. ఎండ, ఆకలి, దప్పులు ఏవీ లెక్క చేయలేదు. దానికి తోడు సూర్యుడి తీవ్రమైన వేడి కూడా గర్భంపై ప్రభావం చూపించింది. ఆ నిరంతర భక్తి, కఠిన ఉపవాసాల ఫలితంగానే జ్యేష్ఠ అమావాస్య రోజున అత్యంత శక్తివంతమైన నల్లటి వర్ణంతో ఒక దివ్య శిశువు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే కథలో అస్సలు ఉత్కంఠ మొదలవుతుంది. పుట్టిన పిల్లాడి నల్లటి రూపాన్ని చూడగానే సూర్యదేవుడికి విపరీతమైన ఆశ్చర్యం, కోపం ముంచుకొచ్చాయి. నేను ఇంత తేజస్సుతో ఉంటే ఈ బాలుడు ఇంత నల్లగా ఉన్నాడేంటి? ఈ పిల్లవాడు నా కొడుకు కాదు అంటూ ఛాయాదేవి భక్తిని అనుమానించి చాలా కఠినంగా అవమానించాడు. తండ్రి అన్న ఆ మాటలకు ఆ పసికందు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తొలిచూపు వల్ల విశ్వంలో ఎలాంటి సంచలనం రేగిందో ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు అపారమైన కాంతితో వెలుగుందే సూర్యభగవానుడు, మరోవైపు తీవ్రమైన కోపంతో ఉన్న ఆ నవజాత శిశువు. ఆ ఇద్దరి శక్తుల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే దీని గురించి గ్రంథాల్లో చాలా అద్భుతంగా వర్ణించారు. తన తల్లికి జరిగిన అవమానాన్ని ఆ పసికందు భరించలేకపోయాడు. పుట్టిన వెంటనే కోపంతో అలా తండ్రివైపు తీక్ష్ణంగా చూశాడు. అంతే, ఆ ఒక్క చూపుకి సూర్యదేవుని కాంతి మొత్తం మసకబారిపోయి ఆయన శరీరం నల్లగా మారిపోయింది. సూర్యరథం అక్కడికక్కడే ఆగిపోయింది. విశ్వం మొత్తం ఒక్కసారిగా అంధకారంలో మునిగిపోయింది. సృష్టి అంతమైపోతుందేమో అని దేవతలంతా భయంతో వణికిపోయారు. అప్పుడు ఏమీ తోచని స్థితిలో సూర్యదేవుడు సహాయం కోసం వేడుకోగా సాక్షాత్తు పరమశివుడు అక్కడికి చేరుకుంటాడు. ఆయన ఆ పరిస్థితిని శాంతింపజేసి సూర్యుడికి ఒక నిజం చెబుతాడు. ఛాయాదేవి ఎంతో పవిత్రురాలని, ఆ బాలుడు సామాన్యుడు కాదని, అతని జన్మ వెనుక విశ్వానికి సంబంధించిన ఒక గొప్ప ప్రయోజనముందని వివరిస్తాడు. ఇక ఇక్కడి నుంచే ఈ విశ్లేషణలో అసలైన ఘట్టం మొదలవుతోంది. ఆ బాలుడు కర్మఫల ప్రదాతగా ఎలా మారాడో అనేది ఇప్పుడు చూద్దాం. పరమశివుడు ఆ బాలుడికి విశ్వంలోకెల్లా ఒక అత్యున్నతమైన బాధ్యతను అప్పగించాడు. అదే కర్మఫల ప్రదాత. అంటే ఈ సృష్టిలోని ప్రతి జీవీ చేసే మంచి, చెడులకు ఖచ్చితమైన ఫలితాలనిచ్చే న్యాయాధికారిగా నియమించాడనమాట. ధర్మాన్ని రక్షించడం, తప్పు చేసిన వారిని దండించడం, సత్యమార్గంలో నడిచేవారిని కాపాడటం, ఇవన్నీ ఆయన బాధ్యతలుగా మారాయి. ఏళ్నాటి శని లేదా మహాదశ అనగానే విపరీతమైన ఆందోళన ఉంటుంది కదా. కాని సోర్సెస్ ఏం చెబుతున్నాయంటే ఇవి ఎలాంటి శాపాలు కావు. మనుషులను సరైన దారిలో పెట్టే ఒక కరెక్షన్ పీరియడ్ లాంటివి.
గతంలో చేసిన తప్పులను గుర్తుచేసి అహంకారాన్ని తగ్గించి మళ్లీ ధర్మమార్గంలో నడిపించడానికే ఈ దశలు వస్తాయట. పైగా నిజాయితీగా కష్టపడేవారికి ఈ దశల్లోనే ఎవరు ఊహించని విజయాలు కూడా దక్కుతాయి. ఇది నిజంగా గమనించాల్సిన విషయం. మరి ఈ నిష్పాక్షికమైన న్యాయమూర్తిని ఎలా ఆరాధించాలి? ముఖ్యంగా ఆయన జన్మదినం నాడు భక్తులు ఎలాంటి నియమాలు పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ అమావాస్య రోజున, అంటే శని జయంతి నాడు, క్రమశిక్షణతో కూడిన కొన్ని పద్ధతులను గ్రంథాలు సూచిస్తున్నాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం, అలాగే అన్నదానం లాంటి మంచి పనులు చేయడం ముఖ్యమైనవి. వీటన్నింటితో పాటు ఆయన జన్మవృత్తాంతాన్ని భక్తిగా చదవడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతారు. ఇలా ఆరాధించటం వల్ల లాభమేంటంటే, ఆ అనుభవం మనలో ఉన్న భయాన్ని కాస్త మానసిక ప్రశాంతతగా మారుస్తుంది. పురాణాల ప్రకారం ఇలా చేయడం వల్ల కుటుంబ, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కష్టాలనెదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. కేవలం భయపడటం కన్నా భక్తితో ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత శక్తివంతమైనదో ఇక్కడ స్పష్టమవుతోంది కదా. ఇక్కడ మరో ఆసక్తికరమైన మినహాయింపు ఉంది. హనుమంతుడికి శనిదేవుడు ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. దాని ప్రకారం హనుమ భక్తులపై, అలాగే శివభక్తులపై ఈ ప్రతికూల గ్రహ ప్రభావాలు పెద్దగా ఉండవని ఒక నమ్మకముంది. అందుకే శనివారం రోజున చాలామంది హనుమాన్ చాలీసా చదవడం మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈ మొత్తం కథలో ఒక గొప్ప సత్యం, ఒక అద్భుతమైన ఐరనీ దాగియుంది. కేవలం నల్లటి వర్ణంతో పుట్టాడని సొంత తండ్రే తప్పుగా అంచనా వేసిన ఒక పసికందు చివరకు సృష్టి మొత్తానికే ధర్మాన్ని శాసించే అత్యున్నత న్యాయాధికారి స్థాయికెదిగాడు. అంటే రూపాన్ని చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? అందుకే పురాణ గ్రంథాల్లో చెప్పిన ఈ వాక్యం అక్షర సత్యం. శని శిక్షిస్తాడు, కాని అదే సమయంలో జీవితానికి కావలసిన ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పిస్తాడు. ఆయన విలన్ గాదు, జీవితంలో సహనం, నిజాయితీ నేర్పించే ఒక కఠినమైన కాని ఎంతో అవసరమైన గురువు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. శనిదేవుడు కేవలం ఒక అద్దం లాంటివాడైతే, ఆ అద్దంలో మన కర్మ ప్రస్తుతం ఎలా ప్రతిబింబిస్తోంది, మన పనులు మన భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయి అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. సరే మరి, ఇంకో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.